ఈ లోకంలో ఎవరు బాగు చేయలేకపోవచ్చు. మరణకరమైన రోగముల చేత నీవు నేను బంధించబడి ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు మాట ఎలాంటిదంటే ఆయన మాట నిన్ను బాగు చేస్తుంది. స్తోత్రం చెబుతారండి. యేసయ్య మాట నీలోకి వచ్చిందా అంతే. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడై పక్షవాత రోగతో బెతస్థానబడిన కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఆయన. ఆ వ్యాధిగ్రస్తుని యేసు ప్రభు ఆ వ్యాధిగ్రస్తుని చూసి అన్నాడు, అబ్బాయి 7 వారాలు రా మా మందిరానికి, నీకెందుకు తగ్గిద్ది అన్నాడా? నేను ముగిస్తున్నా, చెప్పండి. ఏమన్నాడు? బాబు ఎవరు లేరా నీకు అన్నాడు. అయ్యా నాకు ఎవరు లేరయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 38 సంవత్సరాలు. ఒరే, మానవ జీవితంలో సహజీవితం ఆ మెట్ల మీదే సరిపోయిందే, ఎవరు కనికరించలేదయ్యా. మరి అన్నం ఎవరన్నా దయదలిసి వేస్తే మరి ఏంటి నీ పరిస్థితి? ఆ మలమూత్ర విసర్జనలు చేసే పరుపు మీద 38 సంవత్సరాలు అలాగే పడుకొని ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకుని నీవు లే అన్నాడు. అంతే. ఆయన మాట ఒక రోగిని ఎప్పుడైతే తాకిందో నరములు ఎముకలన్నిటిలో బలమైన శక్తి వచ్చి వాడు దిక్కున నిలబడి లేచాడట. పరుపును భుజాన్ని వేసుకొని అదే బెతస్త కోనేటి నుంచి పరుగెత్తుతూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య మాటలో స్వస్థత, యేసయ్య మాటలో బాగు చేసే గుణం. యేసుక్రీస్తు మాట ఎలాంటిదంటే గోతిలో పడి పైకి లేపగలిగేది ఆ మాట. నేను ఎందుకు బ్రతకాలి? నాకెవరున్నారు? నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? ఈ సమస్యల పర్యం ఎంతకాలము కొనసాగాలి? ఎంతకాలం ఈ వేదనలు, ఎంతకాలం ఈ దుఃఖ దినములు అన్న ప్రజలకు ఆయన చెబుతున్న మాట, నీ దుఃఖ దినములు సమాప్తి అయిపోతున్నాయి. నీ కష్టాలు తీరబోయే రోజు ఒకటి ఉంది. అయితే నిన్ను ఆశ్రయించగలిగితే, నీవు యేసుక్రీస్తు యొద్దకు రాగలిగితే, సర్వ సృష్టికర్త అయిన ఆయన కాల ఉంచుకొని ఆయన వాటిని చేయగలరు. అప్ అండ్ డౌన్ అవుతున్నారు, లూజ్ కనెక్షన్. వింటున్నారండి? ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని యేసు ప్రభు ఆశ్చర్యపోయాడట. ఏ విశ్వాసం! అయ్యో పాస్టర్ గారు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి అంటున్నారు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నేను మొన్న ఇస్సాకాయి గారి కాడికి వెళ్ళి వచ్చాను, ఆ నూనె కొంచెం ముక్కులో పోయేవో, ముక్కు ఎందుకు కొంచెం నొప్పిగా ఉందన్న, నోట్లో పోసుకోమన్నా. చెవులో పోయాయా, ఈ చెవి ఎందుకు పోటు వచ్చి ఊరు ఊరు ఊరి. నూనెలో ఏమి లేదండి, యేసయ్య మాటలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెబుతారా? యేసయ్య మాటలు పవర్. యేసుక్రీస్తు మాటలు దయ్యములు వెళ్ళగొడతాయి. సేన అనేవాడు ఎన్ని దయ్యాలు ఉండేవో చెప్పినా, సేన అంటే పెద్ద సమూహము, 10,000 దయ్యాలు. ఇంత సమూహము కలిగిన దయ్యాలు యేసుక్రీస్తు మాట ఒక్కటే, వాణ్ణి విడిచి వెళ్ళిపో అనగానే వాడు నార్మల్ గా బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల కాడ కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రే, వీడు దయ్యం పట్టినోడు రా, సమాధుల్లో ఉంటాడు రా. సంఖ్యలతో వాళ్ళ అమ్మోళ్ళు బంధిస్తే సంఖ్యలను కూడా బాగా గడ్డి పరకలాగా తుంపేసినోడు రా, ఈడేంటి ఇలాగయ్యాడు. ఏం చేసావు బా, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అంటే ఆయన చెబుతాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అంటాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. యేసు క్రీస్తు ఉన్న చోట దయ్యములకు స్థానము లేదు.
యేసుక్రీస్తు వాక్యం ప్రబలుతున్న చోట శకునము లేదు. నేను వాక్యం చెబుతున్నానండి, మీలో ఉన్న అపనమ్మకాలు తొలగించుకోండి. యేసయ్య వాక్యం ఇంకేముందండి? శక్తి. యేసుక్రీస్తు మాటల్లో పవర్ ఉంది. యేసుక్రీస్తు మాటల్లో ఎంతో పవర్. ఆయన మాటల్లో స్వస్థత, ఆయన మాటల్లో విడుదల, ఆయన మాటల్లో నెమ్మది కలిగిన స్థితి. ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి. లోకంలో ఎవడు ఆదరించకపోయినా యేసయ్య మాటలు మనల్ని ఆదరిస్తాయి. మన విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. మన జీవితాల్లో యేసు ప్రభుని ఆశ్చర్యపరిచేంత విశ్వాసం మనకు ఉందండి? ఉందంటారా? యేసు ప్రభు వారు అన్నారు, ఒకరోజు శిష్యులందరూ ఒక దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారట. తీసుకొస్తే ఈ పేతురు, యోహాను, యాకోబులు ప్రార్థన చేస్తున్నారు కానీ దయ్యం పోట్ల. ఆయన అన్నాడు, సార్ మీ శిష్యులు అలగాలేదండి, మీరైనా చేయండి అంటే యేసు ప్రభు ఆమెను పిలిచి ప్రార్థించగా ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయిందట. శిష్యులు అన్నారు, ప్రభువా మేము ప్రార్థన చేస్తేనేమో లేదు, మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి. ఏంటయ్యే కారణం అంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ ఉపవాస ప్రార్థన చేయరట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థన అంటే ఏందండి? ఒక అక్క అంటది, ఏం లేదండి, ఒక 1/2 లీటర్ పాలు, ఉదయం 2 ఇడ్లీ, మళ్ళీ మధ్యాహ్నం ఒక 2 డజన్లు అట్టికాయలు, సాయంత్రానికి ఏం లేదండి మళ్ళీ 1 లోట జావ. ఎట్టయితే నేను జీవితకాలం చేయను